విజయవాడను ముంచెత్తిన భారీ వరదలు ఇంకా వేయడం లేదు. సింగ్ నగర్లో వరద ధాటికి ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఎటు చూసినా వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఇంట్లో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు సర్వం కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. వరద అనంతరం సింగ్ నగర్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. విజయవాడని వరదలు ముంచెత్తాయి. ఇప్పటికీ విజయవాడను మాత్రం వరదలు విడట్లేదని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సింగ్ నగర్లో ఉన్నాము. సింగ్ నగర్లోనే ఇందిరా నగర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ ఇందిరా నగర్ పూర్తిగా కూడా జలమయం అయిపోయింది. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఆ ఇల్లు పూర్తిగా కూడా మొత్తం జలమయం అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయినాయి. అసలు ఏ వస్తువు కూడా పనికిరావడానికి పనికొచ్చే వస్తువులాగా లేదు. అన్నీ కూడా తడిసి ముద్దయిపోయి, కానీ ఎవరి ఇల్లు వాళ్ళు క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఏవైతే ఉందో ఫైర్ వాహనాల ద్వారా మేము శుభ్రం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఇటువైపు వచ్చిన దాఖలు అయితే కనపట్లేదు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే కొంతమంది ఉన్నారు, వాళ్ళతోనే మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? వరద ప్రవాహం ఎలా ఉంది? మొత్తం వరద ప్రవాహంతో మొత్తం మునిగిపోయిందండి. మొత్తం కుట్టబోయే సామానాన్ని ఫైర్ స్టేషన్తో క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు వచ్చి ఫైర్ దాంట్లో క్లీన్ చేసింది ఏం లేదు ఇప్పటిదాకా. మేమే క్లీన్ చేస్తున్నాం. మళ్ళీ వరద ఏమో పెరుగుతుంది. వరద పెరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు మీరు ఈ 4 రోజులు ఎక్కడ ఉన్నారు? మీరు ఇప్పుడు 4 రోజుల నుంచి నిన్నే అండి బయటికి వెళ్ళి, నేను నడుములోతో వస్తే బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడే మళ్ళీ వరద పెరుగుతుంది. ఇంట్లో వస్తువులను తడిసిపోయా? మొత్తం తడిసిపోయి చూడండి. మొత్తం వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని సామాన్లు నాశనం. మళ్ళీ ఇప్పుడు మొత్తం కొనుక్కోవాలి. ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? మీరు ప్రభుత్వం నుంచి మేమేం కోరట్లేదు. ముందు క్లీన్ చేయడానికన్నా వసతి కల్పించాలి కదా, అది కానీ లేదు. ఫైర్ స్టేషన్ తీసుకొచ్చి బీఆర్టీసీ రోడ్లో పెట్టుకుంటే ఎలాగా? నీళ్లు తగ్గితే వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏముంది? ఓకే, అంటే ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, లేకపోతే అసలు ఎవరు క్లీనింగ్ వాళ్ళు కానీ అసలు ఇటు అయితే ఎవరు రాలేదండి ఇప్పుడు దాకా రాలేదు. మొన్నటి దాకా నడు పీకలో నీళ్ళు ఉన్నప్పుడు కానీ ఎవరు వచ్చి అన్నం ప్యాకెట్లు ఇచ్చింది కానీ ఏం లేదు. మేమే వెళ్ళి తెచ్చుకున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఫుడ్, డ్రింకింగ్ వాటర్ ఏమైనా వస్తున్నాయి? ఫుడ్, డ్రింకింగ్ వాటర్ అంటే నిన్న వరద తగ్గిన కాడ నుంచి ట్రాక్టర్లు వేసుకొని ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని తిరుగుతున్నారు, కానీ మొన్న ఎవరైతే వచ్చినో లేదు 2 రోజుల నుంచి. ఇప్పుడు ఏదో వచ్చి షో చేస్తున్నారు అందరూ. ఓకే సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఈ క్లీనింగ్ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా, వస్తున్నాయా ప్రభుత్వం? ఏముందండి, నిన్నటి మటుకు తగ్గిందండి. బాగానే తగ్గింది. సర్లే పోయిందిలే అనుకున్నాము. ఇక మేమే కష్టపడి అట్టగో ఇక మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం అంతా అవుతుంది. మళ్ళీ ప్రొద్దుడు చూసేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అది పరిస్థితులు అలా ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వానలు వచ్చినాయి సార్? ఈ బుడమనేరు ఇటు 15-20 సంవత్సరాల క్రితం వచ్చేదండి. అప్పుడు కట్అవుట్ ఉండేది, అప్పుడు వచ్చేది. ఆ తర్వాత ఇక పోయిందిలే, ఇక రాదనుకున్నాము. ఇప్పుడు మరి అంతకంటే ఇంతకుముందు దానికంటే ఘోరంగా వచ్చింది. ఇటువంటిది ఎప్పుడు చూడలేదండి, అంత బాగా ఇది అదండి. ఇళ్లలో అన్ని వస్తువులు పూర్తిగా తడిసిపోయా? ఎక్కడ ఈ 4 రోజులు మీరు మొత్తం అండి ఏముందండి, ఎవరో ఒకళ్ళు మా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో ఒకరికొకళ్ళు ఏదో అటుగా అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి, కానీ చాలా నరకం, ఇంత నరకం అనేది కాదు. చాలా నరకం, ఇబ్బంది పడ్డాం. కరెంటు నిన్న ఇచ్చారు, నిన్న సాయంత్రం మళ్ళీ పొద్దుడే తీశారు. మళ్ళీ ఇదేమో వస్తుందా అని చెప్పి మాకు ఇంకా చాలా భయం వేస్తుందండి. సామాన్లు అన్నీ పోయినాయి ఇంట్లో. చెప్పండి, ఏంటి పరిస్థితి? మాది ఇందిరా నగరం ఉంది, బాగా తడిసిపోయినాయి. అది ఇంట్లో వాళ్ళు నిన్న కడుక్కొని శుభ్రంగా బయటకు వెళ్ళిపోయారు. సామాను అంతా కడుక్కొని ఇంట్లో పెట్టుకొని, మరి మాకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుడు మేము వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చింది, కానీ ఇంత రాలా. ఆ 2 మెట్లు దాకా వచ్చినాయి, ఇంట్లోకి మటుకి రాలా. ఇప్పుడు బేబస్సంగా వచ్చింది, కానీ అవి వచ్చేది కూడా తెలియదు. 5 నిమిషాలు మీరు మాట్లాడిన చెవిట్లో అసలు రై 50 కట్టలు సిమెంట్ కట్టలు తడిసిపోయినాయి. గేదెలు పోయినాయి, గేదెలు అక్కడ కట్టేసామండి. నరకం అసలు. 3 వారం రోజులు 5-6 రోజులు అవుతుంది అటు మొహం చూసి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వరద ప్రవాహం తగ్గింది ఎంతో కొంత. మళ్ళీ వర్షంలో నుంచి బయట కోలుకుంటున్నటువంటి కాలనీలు మళ్ళీ తెల్లవారుజామున పడినటువంటి వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవడంలో ఎవరికి వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ప్రస్తుతం అయితే ప్రతి ఇంట్లో కూడా ఇంకా గిలకలోతు, అంటే ఒక 1 ఫీటు నీళ్లు కూడా ఇంకా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఫైర్ వాహనాల ద్వారా, ఏవైతే ఉన్నాయో అగ్నిమాపక వాహనాల ద్వారా ఇల్లు శుభ్రంగా చేసేస్తాం మేమేం చెప్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా అన్ని కాలనీలు శుభ్రం చేస్తామంటున్నారు. కానీ సింగ్ నగర్లో మాత్రం ఇప్పటివరకు కూడా ఇంకా వాటర్ ప్రవాహం తగ్గలేదు. మరోవైపు ప్రతి ఇల్లు కూడా నీళ్ళలోనే మునిగిపోయి ఉంది. అంతేకాకుండా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా తడిసి ముద్దయిపోయినాయి. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో ఈ విజయవాడ వరద సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా ప్రధానంగా కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HM టీవీ, విజయవాడ.